హాయ్, నేను మీ మనోహర్ ప్రసాద్ ఫ్రమ్ మై హోమ్ ఇంటీరియర్ స్టూడియో సైనిక్పురి కాకా. నేను ఇంటీరియర్స్ ఫీల్డ్లోకి వచ్చి 20 years అయిపోయింది. నాట్ ఓన్లీ ఇంటీరియర్స్, కన్స్ట్రక్షన్స్, రెనోవేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో నేను ఎన్నో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేశాను, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కన్స్ట్రక్షన్స్, రెనోవేషన్స్ అండ్ ఇంటీరియర్స్ అన్నీ చేశాను. జనరల్గా ఇంటీరియర్స్ అనేటప్పటికి నవేడేస్ కాంపిటేటివ్గా ఉంది. అండ్ ఆల్సో చాలా మందికి అపోహ, చాలా ఇది ఎక్స్పెన్సివ్, అలా ఎక్కువ మేము బేర్ చేయలేమేమో అని అనుకుంటారు. బట్ ఇంటీరియర్స్ అనేది బడ్జెట్ మన చేతిలో ఉంది. మనం మేనేజ్ చేసుకోవచ్చు బడ్జెట్ని ఎలా అయినా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కావాల్సింది ఏంటంటే, సపోజ్ ట్రిపుల్ బెడ్రూమ్ అనుకుంటే, ట్రిపుల్ బెడ్రూమ్కి ఫస్ట్ నీడ్ తీసుకోవాలి. నీడ్ అంటే ఏంటి? యాక్చువల్గా హాల్లో ఒక యూనిట్ కావాలి, బెడ్రూమ్స్లో వార్డ్రోబ్స్ కావాలి, తర్వాత కిచెన్లో మోడ్యులర్ కిచెన్ కావాలి. దిస్ ఈస్ ద నీడ్ ఫస్ట్ థింగ్. రిమైనింగ్ దట్ ఏంటంటే మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. ఎలా మేనేజ్ చేసుకోవాలి? వాల్ పేపర్స్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ సోర్సెస్ ఇస్తాయి. వాల్ పేపర్స్, లోవర్స్, వీటితో మనం ప్లానింగ్ చేసుకుంటూ అందంగా కొన్ని వాల్స్ని ఎలివేట్ చేసుకుంటూ ఇంటీరియర్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే మినిమం బడ్జెట్లో మ్యాక్సిమం అవుట్పుట్ తీస్తాం. సో ఎవ్రీథింగ్ మన హ్యాండ్స్లోనే ఉంది, మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఇది నేను రేపు మీకు వార్డ్రోబ్స్ గురించి, తర్వాత క్వాలిటీ ఆఫ్ వుడ్ గురించి మీకు రేపు వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. సైనింగ్ ఆఫ్.